భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో కీలక భేటీలు జరుగుతున్నాయి. భద్రతా వ్యవహారాలపైన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ భేటీకి హాజరయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చిస్తూ ఉన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో కీలక భేటీలు జరుగుతున్నాయి. భద్రతా వ్యవహారాలపైన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ భేటీకి హాజరయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే కీలక భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. తాజా పరిస్థితులపైన, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చిస్తూ ఉన్నారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో కీలక భేటీలు జరుగుతున్నాయి. భద్రతా వ్యవహారాలపైన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ భేటీకి హాజరయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో, రక్షణ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో చర్చించారు. వరుసగా మే 7వ తేదీ నుంచి కూడా సిరీస్ ఆఫ్ హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు గంటకు పరిస్థితిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానిటర్ చేస్తున్నారు. సో మే 7వ తేదీన జరిగినటువంటి మెరుపు దాడుల్లో దాదాపు 5 మంది ముఖ్యమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినట్టుగా ఇప్పటికే సమాచారం ఉంది. అందులో ప్రధానంగా లష్కర్ ఈ తోయిబాకు చెందిన ముదస్సర్ ఖుదియాస్ ఖాన్, అలాగే జైషే మహమ్మద్ చెందిన హఫీజ్ మహమ్మద్ జమీల్, ఇతను మసూద్ అజార్ పెద్ద బావమర్ది, అలాగే జైషే మహమ్మద్ చెందిన మహమ్మద్ యూస్ అజార్, ఇతనే ఐసీ 814 ఐజా కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. సో ఇతను కూడా మసూద్ అజార్ బావమర్ది. ఇక లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఖలీద్ అలియాస్ అబూ అఖాసా కూడా ఈ ఉగ్ర దాడుల్లో చనిపోయారు. అలాగే జైషే మహమ్మద్ కు చెందినటువంటి మహమ్మద్ హసన్ ఖాన్ కూడా ఈ దాడులో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. 7వ తేదీన జరిగినటువంటి ఉగ్ర మెరుపు దాడుల్లో నేరుగా జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ బావల్పూర్ కి వెళ్లి నేరుగా రాఫెల్ యుద్ధ విమానాలు అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ను పూర్తిగా ధ్వంసం చేయడంతో అందులో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, చాలా కీలకమైనటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఈ ఘటనలో చనిపోయారు. ఈ హైజాక్ పాల్పడినటువంటి ఉగ్రవాది కూడా ఇందులో చనిపోవడం ఖచ్చితంగా భారత్ సాధించినటువంటి ఒక డిసిసివ్ విక్టరీగా మనం చెప్పాల్సిందే. అలాగే ఇంకోవైపు తాజాగా పాకిస్తాన్ మరింత రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైనిక స్థావరాలపైన తన దాడులను కంటిన్యూ చేస్తోంది. ప్రధానంగా ఈ రోజు 5 గంటల సమయంలో క్లియర్ గా పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ ఎదురు దాడికి దిగింది. వాటిని నిర్వీర్యం చేస్తూనే ఎదురు దాడికి దిగుతూ ఏకంగా నూర్ ఖాన్ బేస్ ను నేరుగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో కీలకమైనటువంటి నూర్ ఖాన్ బేస్ లో ప్రధానంగా పిఏఎఫ్ కు సంబంధించినటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అకాడమీ నడుస్తుంది. అలాగే అణు రీసెర్చ్ కి సంబంధించినటువంటి కేంద్రం కూడా నడుస్తుంది. సో అలాంటి ముఖ్యమైనటువంటి కేంద్రం పైన నేరుగా సైనిక స్థావరాల పైన భారత్ దాడికి దిగింది. వాటితో పాటు రావల్పిండి, అలాగే లాహోర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల్లో నేరుగా దాడి చేసి కేవలం దాడి చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద అసెట్స్ అన్ని కూడా డ్యామేజ్ చేసింది. సో భారీ ఎత్తున పాకిస్తాన్ కు నష్టం చేయడంలో, టార్గెట్స్ ను రీచ్ కావడంలో భారత్ చాలా సక్సెస్ అయిందనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఫార్వర్డ్ పొజిషన్స్ కు వస్తుంది. పాకిస్తాన్ మిలిటరీని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం నుంచి మరింత ముందుకు సరిహద్దు వైపుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు గత 3-4 రోజుల నుంచి పాకిస్తాన్ ఏరియల్ స్ట్రైక్ చేస్తుంది. సో వైమానిక దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో వాటిని ఫలించకపోవడంతో ఇప్పుడు
ల్యాండ్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.